దేశద్రోహం కేసులో యూట్యూబర్ 'జ్యోతి మల్హోత్రా' అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే రీసెంట్‌గా కేరళ ప్రభుత్వం దానికి హెల్ప్ చేసింది. ఏదో రాచమర్యాదలతో కేరళ మొత్తం తిప్పింది అని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అసలేం జరిగింది మేడం? ఇప్పుడు మనందరికి తెలుసు. ఆమె 'జ్యోతి మల్హోత్రా' వచ్చేసి సీక్రెట్ స్పై అని చెప్పేసి, అంటే పాకిస్తాన్ వాళ్ళు హెల్ప్ చేస్తుందని చెప్పేసి. సో, ఈ ఏవైతే కేస్ అయిందో ఆమెను అరెస్ట్ చేసిండ్రు, ఆమెను ఇంటరాగేషన్ చేస్తున్నారు. అవన్నీ అయితున్నాయి. బట్ ఆ ఇంటరాగేషన్‌లో తెలిసిందేంటంటే, జస్ట్ ఈమె అరెస్ట్ అయ్యే కంటే ముందు, అంటే ఇది ఏదైతే పహల్గామ్‌ది అయిందో దానికంటే ముందు, పహల్గామ్ ఇన్సిడెంట్ కంటే ముందు ఒక 1 మంత్ ముందే కేరళ గవర్నమెంట్ ఆమెను ఇన్వైట్ చేసి ఒక డిన్నర్ పార్టీ ఇచ్చిందంట. సో, ఆ డిన్నర్ పార్టీలో ఈమెతో పాటు ఇంకో 40 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అందులో. సో, అంటే ఇన్వాల్వ్ యాజ్ ఇన్ 40 మెంబర్స్‌ని పిలిచారు డిన్నర్‌కి. ఆ 40 మెంబర్స్‌లో ఈమొకతి. హ్మ్. సో, కేరళ గవర్నమెంట్ ఈమెని మంచిగా, అంటే రాయల్‌గా ఆమెను పిలుచుకొని, సత్కారం చేసి, పార్టీ ఇచ్చి మరీ పంపించారంట. అది అయిన 1 మంత్‌కే ఇన్సిడెంట్ అయింది. సో, ఇక్కడ కనెక్షన్ ఎంత క్లియర్‌గా అనిపిస్తుంది. కేరళ గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేసి సత్కరించింది? కేరళ గవర్నమెంట్‌కి ఏం అవసరం? అంటే కేరళ గవర్నమెంట్ గూడా మళ్ళీ ముందుకొచ్చి చెప్పింది గదా మేడం. ఏమని? అంటే కేరళ టూరిజాన్ని మేము ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఒక 40 మంది యూట్యూబర్‌లని పిలిచి హ్మ్. అంటే డెవలప్‌మెంట్ అవ్వాలి. హ్మ్. కేరళ టూరిజం అనేది డెవలప్‌మెంట్ అవ్వాలని చెప్పేసి ఒక 40 మందిని పిలిచాము. అందులో జ్యోతి గూడా ఒకరు. హ్మ్. పర్సనల్‌గా ఏం లేదని చెప్తున్నారు. హ్మ్. సో, ఇప్పుడు అంత ఈజీగా తీసి పారేయరాదు, కొట్టేయరాదు. ఎందుకంటే మాట్లాడుకుందాం, ఇప్పుడు మాట్లాడుకోవాల్సొస్తే కేరళ గవర్నమెంట్, కేరళలో అయ్యే ఇన్సిడెంట్స్ మనందరికీ తెలుసు. కేరళలో రోజు రోజుకి ఎట్లా పెరుగుతున్నాయి. మనం 'కేరళ స్టోరీ' అని ఒక మూవీ గూడా ఉంది. అందులో క్లియర్‌గా చూపిస్తారు. ఇలాంటివి ఆ మూవీ చూసిందేంటంటే మనకర్థమవుతది అసలు దీని వెనకాల ఇంటెన్షన్ ఏంది? దీని వెనకాల మోటివ్ ఏంది అని చెప్పేసి. సో, అక్కడ అంటే ఎవరు గవర్నమెంట్ ఎవరిని ఎంకరేజ్ చేస్తుందనేది అందరికి తెలిసిన విషయమే. పొలిటికల్‌గా గవర్నమెంట్ ఎవరి సపోర్ట్‌కుంది? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కేరళలో ఏం జరుగుతుందనేది ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలుసు. సో, ఆ సందర్భంగా ఈమెని పిలుచుకుంది అంటే ఎంతో అంత కనెక్షన్ కనిపిస్తుంది. అది తీసేయరాదు, కొట్టేయరాదు. సో, ఇది ఎట్లా అంటే ఇంకా ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి కనెక్షన్ ఏంటి అనేది ఇంకా ఇంటరాగేట్ చేస్తే తెలుస్తది. ఎందుకు అంటే ఫ్యూచర్‌లో ఇలాంటివి ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి. అది ఏ స్టేట్ గవర్నమెంట్ చేసిందా? లేతే ఒక ముఠా చేసిందా? లేకపోతే చాలామంది పెద్ద మనుషులు కలిసి వెనకాల చేపిస్తున్నారా? బిజినెస్ మెన్ ఎనకాల ఉన్నారా? లేకపోతే పాకిస్తాన్ అక్కడ వండుకుంటూ ఇక్కడ నడిపిస్తుందా? ఇలాంటివన్నీ కూడా క్లియర్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తే బయటపడే నిజాలు. అది మనం కొట్టేయేంత ఈజీ చిన్న విషయం కాదు. ఓకే. మేబీ మీరన్నది నిజమే కావచ్చు. జస్ట్ క్యాజువల్‌గా కోయిన్సిడెంటల్‌గా పిలిచుంటారు. బట్ కనెక్టివిటీ, కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునేటివి ఉంటాయి. ఆ డాట్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా క్లియర్‌గా ఒక కనెక్షన్ అనేది కనిపిస్తది. సో, అది క్లియర్‌గా ఇన్వెస్టిగేట్ చేసి బయటకి తీసుకొచ్చి చెప్పినప్పుడు అప్పుడు వేరే, అంటే మనకు తెలుస్తది అట్‌లీస్ట్ నిజ నిజాలని. ఎందుకు అంటే ఒకటే కారణం. మెయిన్ రీజన్ ఇలాంటివి రిపీట్ అవ్వద్దు. అండ్ ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటి ఫండ్ చేయొద్దు. ఇట్లాంటి వాటి ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్‌టైన్ చేయొద్దు. చేస్తే వాళ్ళు కూడా లయబులే. వాళ్ళు కూడా దేశద్రోహుల కిందకి వచ్చినట్టే.